ఎక్కడో చదివినట్టు గుర్తు. చిన్న చిన్న కారణాల వల్ల ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. అప్పుడు నవ్వుకున్నాను. చిన్న చిన్న కష్టాలను కూడా ఎదుర్కోలేనివాడు బ్రతకడం కంటే చేస్తేనే మంచిదని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఎవరి సమస్య వాళ్ళకి ప్రపంచం కంటే పెద్దదని. చదువుకునే రోజులు అనుకునేవాడిని, కష్టపడితే ఉద్యోగం అదే వస్తుందని. కానీ ఇన్నాళ్లకు తెలిసింది, ఈ కూలిపోయిన సమాజంలో కష్టానికి స్థానం లేదని. అందుకే ఈ సమాజం నుంచి సెలవు తీసుకుంటున్నాను. Unavailable. If you are a Vodafone customer, Life unavailable. బిజీ ఉన్నావా నాన్న? లేదు నాన్న, ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఎంత కష్టపడుతున్నా చివరికి ఓడిపోతున్నాను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా రిఫరెన్స్ల ఎక్స్పీరియన్స్లు అడుగుతున్నారు నాన్న. అయినా ఒక ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకే తెలియాలి. I feel like a loser, Dad. నువ్వు నేర్పు లేక ఓడట్లేదురా, ఓర్పు లేక ఓడిపోతున్నావు. చూడు, ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు, నీ జనరేషన్ది కూడా. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయలేరు, ఒక థియేటర్ కౌంటర్ దగ్గర ఆగలేరు. ప్రతిదీ త్వరగా దక్కాలనే మనస్తత్వం దగ్గరే మీరు ఓడిపోతున్నారు. ఒక్కసారి ఓపిగ్గా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. జీవితంలో ఎలా గెలవాలో నీకే తెలుస్తుంది. ఆహా, అత్యద్భుతం. ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిలో నీదే అద్భుతం. ఇప్పటి నుంచి నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే. అన్నట్టు ఇప్పటికే నీకు కొన్ని అవకాశాలు వచ్చుండాలే. వచ్చాయి, కానీ నేను చదివిన దానికి జీతం తక్కువ అని. మరేం పర్లేదు, అయిందేదో నీ మంచికే అయింది. త్వరలోనే అదృష్ట రూపంలో ఓ మహానుభావుడి ద్వారా తప్పకుండా నీకు మంచి ఉద్యోగం వస్తుంది. సార్, ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి సార్. దీని ప్రకారం మిమ్మల్ని ఇంటర్వ్యూకి పంపిస్తాము. థ్యాంక్ యూ సార్. 1 నంబర్ నా లక్కీ నెంబర్ అన్నా. నేను వెళ్తా అన్నా ఫస్ట్ ఇంటర్వ్యూకి. ప్లీజ్ అన్నా, ఫస్ట్ వెళ్తానన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్నా.
Mr. Rishi, you call this a resume? For sex, you wrote not interested? Yes, sir. Not interested. It means male or female, Mr. Rishi? No, sir. Force చేయదు. So, how much salary do you expect? 3, 4, 5. Oh, 40 to 50,000, sir. Okay, Mr. Rishi. We'll let you know. వస్తా సార్. చెప్పండి సార్. బయట ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పు. మిగతా వాళ్ళని లోపల పంపించు. అలాగే, థ్యాంక్ యూ సార్. సిగ్గుగా లేదా ఇలా ముసుగేసుకుని బతకడానికి? అది పిరికి వాళ్ళు చేసే పని. అంటే ధైర్యంగా ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావా? నీచమైన పని అంటూ ఏదీ ఉండదు. కడుపు కాలితే ఏ పనైనా చేయాల్సి వస్తుంది. నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కేవలం జీతం తక్కువని ఓ అవకాశం వదులుకున్నానన్నావు. జీతం తక్కువని కాదు, నా క్వాలిఫికేషన్ తక్కువని. నేను నిన్ను మోసం చేసుండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏ పని చేసినా జీతం ఎక్కువని తక్కువని ఆలోచించకు. కష్టపడి పనిచేయి, నీ జీతంలో సున్నాలు కూడా పెరుగుతాయి. బాబు కాస్త ఆపు. నా మాటలు నీకు నవ్వు రావచ్చు, కానీ ఒకసారి ఆలోచించు. జీవితం నీకే అర్థమవుతుంది. వస్తాను. అన్నయ్య, ఈరోజు నా బర్త్డే, చాక్లెట్స్ తీసుకోవా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. కాల్ చేస్తాను రే. అమ్మా, కాల్ రాలేదేంటి? ఫోన్ నెంబర్. Hello, CF Management. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. దిస్ ఇస్ ఆదిత్య. Yes, sir. What can I do for you? మ్యామ్, ఇవాళ 10:30కి నాకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉందని నేను మెయిల్ పంపారు. Just a minute, sir. ఇప్పుడే చెక్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. Sorry, sir. There was a small miscommunication. Actually, it's a personal interview with our CEO, sir. వాట్? I am really sorry, sir. I'll again fix up an appointment at 12 o'clock. ఓకే, I'll be there by 12. Well, I am satisfied with your resume and performance skills. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సార్, యు ఆర్ మోర్ దెన్ ఏ డిజర్వింగ్ క్యాండిడేట్. బట్ మాది కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీ. అంటే మీ క్వాలిఫికేషన్స్ సరిపడా శాలరీ ప్రస్తుతం మేము ఇవ్వలేము. సో తక్కువ శాలరీకి ఈ జాబ్ చేస్తానంటే ఇట్స్ అప్ టు యూ.
Sir, salary is not a criteria for me. I'm ready to take this job, sir. Congrats, Aditya. Thank you, sir.